మన్నె క్రిషాంక్ అన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుకుంటా కంటెస్ట్ ఆఫ్ ది కోర్టు కింద నరసింహారెడ్డి మీద చర్యలు తీసుకోవాలని మండిపడ్డాడు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చెత్త చెదారమని నరసింహారెడ్డి ఎట్లా మాట్లాడతాడు? ఈ ముచ్చట మీద నరసింహారెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్న మస్తు గరమైతున్నాడు. మరి గా ముచ్చట ఏందో ఓ పాలు మీరు కూడా వినుండ్రి. ఒక రాజకీయ ప్రేరేపిత విచారణలో భాగంగా నరసింహారెడ్డి గారి వ్యవహార శైలి చెత్తాచెదారమని దేన్నన్నారు? నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మిమ్మల్ని ఎంక్వైరీ కమిషన్ చైర్మన్గా తప్పించాలి అని చెప్తే ఇది చెత్తాచెదారమని ఎట్లా అంటారు? దేన్ని చెత్తాచెదారమన్నారు? ఈ కేసు చెత్తాచెదారమా? ఈ ఎంక్వైరీ కమిషన్ చెత్తాచెదారమా? సుప్రీంకోర్టు తీర్పు చెత్తాచెదారమా? లేదు కేసీఆర్ గారి గురించి మీరు మీడియాలో మాట్లాడింది చెత్తాచెదారమా? నరసింహారెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నిన్న విచారణ జరిగింది సుప్రీంకోర్టులో. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ సబ్జుడిస్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు విచారణ జరిగినప్పుడు, వాదోపవాదాలు జరిగినప్పుడు ఒక్కసారి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టుల అలుసత్వం గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదా నరసింహారెడ్డి గారు? మీరు ఇంత సీనియర్ రిటైర్డ్ జడ్జి కదా మీరు? కోర్టుల అలసత్వం అని మీరు మాట్లాడొచ్చునా? రాష్ట్రంలో ఏ పౌరులు మాట్లాడినా, మేము మాట్లాడినా, కోర్టుల గురించి ఎవరన్నా మాట్లాడితే మీరు ఎట్లా మాట్లాడతారు కోర్టుల మీద అని కంటెంప్ట్ అవుతుంది, కోర్టు కేసులు అవుతాయి. కేవలం మిమ్మల్ని మీరు మీడియాలో అత్యుత్సాహంగా మీరు మాట్లాడిన దాన్ని లేవనెత్తినందుకు మాట్లాడితే చెత్తాచెదారం, కోర్టుల అలసత్వం. ఎందుకు మీ మీద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 142 ప్రకారంగా మీ మీద ఎందుకు విచారణ జరగొద్దు?